ఉంటారని. నమస్కారం అండి అందరికి. ఇది మంచి పథకమే. కానీ ఒక ప్రచార పూర్వకంగా చేస్తున్నదని అనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వము. నిజానికి రైతులకు ఎంత చేసినా తక్కువనే. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ సుమారుగా 55,000 కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు చేయడం జరిగింది. దాంట్లో 22,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అనుకోండి, ఇంకా దానికి ఈ ఎరువులకు సంబంధించి కావచ్చు అనుకోండి, ఇంకా రైతులకు సంబంధించి కొన్ని సబ్సిడీలు ఇవ్వడం ద్వారా కూడా కావచ్చు అండి. 55,000 కోట్ల రూపాయలను ఒక సంవత్సరంలో ఖర్చు చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మరియు ఉచిత కరెంటును కూడా ప్రవేశపెట్టింది, రైతులకు సంబంధించింది. రైతే రాజును చేయాలనే ఆశయంతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి, రైతుల గురించి స్పెషల్ గా ఎక్కువ బడ్జెట్ లో కేటాయించడం జరుగుతుంది. ఈ ఐడి కార్డులు తీసుకురావడం సమంజసమే. బట్ అది ఏంటంటే ఒక మోడీ పేరును రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేసుకోవడము, ఐడి కార్డులను చేయడం అనేది రైతులకు బెనిఫిట్, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేసి వాళ్ళకు రైతులకు మేలు చేసే రకంగా ఉంటే బాగుంటదని నా ఉద్దేశము. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే రైతులు పండించిన పంటలకు మంచి ధరలు ఇస్తే కూడా బాగుంటది. రైతులను మనము రాజులుగా చూసే కాలం రావాలి. రైతు మనకు దేశానికి అన్నం పెట్టే రైతుకు మొదటి గౌరవతగా ఇచ్చి వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ చేసినా సంతోషమే. దీంట్లో ఐడి కార్డులు కూడా చేయడం మంచి ఉద్దేశంతోనే చేయడము. బట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుపుకొని రాష్ట్ర సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని అంటే దీనికి సంబంధించిన దాంట్లో బెనిఫిట్స్ ను కూడా కలిపి మినిమం గా రైతులను రాజు చేసే రకంగా ముందుండాలని నా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అండి. ఇప్పుడు కరెంటు ఉచితాలు ఇచ్చినట్టు రైతులకు ఫ్రీ ఎరువులు కావచ్చు అండి, తర్వాత దానికి విత్తనాలు కావచ్చు అండి, ఇలాంటివి కూడా ఇస్తే బాగుంటది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుండి చేస్తుందనే ఉద్దేశం ఉంది. ఎరువులను తర్వాత వాళ్ళకు సంబంధించిన విత్తనాలను కూడా ఇస్తే బాగుంటది, భవిష్యత్తులో ఇస్తుందని ఆశిస్తున్నాము. మినిమం గా రైతులు పండించే పంటకు మంచి రేట్లు వస్తే బాగుంటదండి. స్వామినాథన్ కమిషన్ డిక్లేర్ చేసినట్టు వాళ్ళకు ఏ రకంగా చేస్తే బాగుంటది. ఈ వ్యవసాయానికి మార్పులు రావాలండి. అన్నింటిలో డెవలప్మెంట్ జరుగుతుంది. వ్యవసాయంలో కూడా అధునాతన పద్ధతిలో ఇజ్రాయెల్ పద్ధతి అనుకోండి, ఇంకేదైనా సరే ముందు మంచిగా చేస్తే బాగుంటదని నా అభిప్రాయం అండి. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా అండి. రైతులకు ఎంత చేసినా తక్కువనే మనం, ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ తెగించి ఎంత నష్టాలు జరిగినా గానీ అక్కడ బార్డర్ లో సైనికులు ఎట్లా కష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువ కూడా ఇక్కడ ప్రాణ త్యాగాలు చేసి కూడా వాళ్ళు ఇప్పుడు దేశాన్ని విడిచి కొంతమంది ఈ రుణాలను ఎగవేసి ఎంతో మంది పోతున్నారు. కానీ రైతులు తన ప్రాణాన్ని త్యాగం చేసుకుంటా వాళ్ళ వ్యవసాయం కోసానికే బతుకుతున్నారు. వ్యవసాయదారులకు రైతులకు ఎన్నో రుణాలు ఇస్తే కూడా బాగుంటుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి.